గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి అనుకుంటున్న ఐపీఎల్ రిటెన్షన్స్ అది వచ్చేసింది అనమాట న్యూస్. నిన్న నైటే వచ్చింది అండ్ నేను మార్నింగ్ చదివేసరికి అయితే నా మైండ్ అయితే ఎగిరిపోయింది అనమాట. సో అలా ఉన్నాయి రూల్స్ వచ్చేసరికి. ఒకవేళ మీకు ఇంకా రూల్స్ తెలియకపోయింది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు తెలిసినా కానీ దీంట్లో తెలియని పాయింట్స్ అయితే చాలా అయితే కవర్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందు వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది మాకు కొంచెం పుష్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఈ ఐపీఎల్ 2025కి 6 రిటెన్షన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ ఆ 6 రిటెన్షన్స్లో ఒక అన్క్యాప్ ప్లేయర్ రిటెన్షన్ అయితే పక్కా ఉండాలి. సో ఆర్టీఎం కార్డ్స్ విషయానికి వచ్చేసరికి అయితే 6 రిటెన్షన్స్ కదా. సో మీరు ఎంతమంది ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుంటారో మిగిలిన స్లాట్స్ అన్నీ ఆర్టీఎం కార్డ్స్గా వాడుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక టీం వచ్చేసరికి అయితే 3 రిటెన్షన్స్ మాత్రమే చేసుకున్నారు. సో వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ వచ్చేసరికి అయితే 4 ఉంటాయి. ఒక టీం 6కి 6 రిటెన్షన్స్ అయితే చేసుకున్నారో వాళ్ళ ఆర్టీఎం కార్డ్స్ వచ్చేసరికి అయితే 0 ఉంటాయి. సో మీరు ఎంతమంది ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకుంటున్నారో అన్ని ఆర్టీఎం కార్డ్స్ అనేవి మిగిలి ఉంటాయి అన్నమాట. సో ఇదైతే ఫస్ట్ పాయింట్గా అయితే వివరిస్తున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే ఈ 5 ప్లేయర్స్లో మీరు 5 ఫారినర్స్ని కూడా రిటర్న్ అయితే చేసుకోవచ్చు. లైక్ లాస్ట్ సీజన్ వరకు అయితే ఈ రూల్ అయితే లేదనమాట. లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే 4 మెంబర్స్ని అయితే ఇచ్చారు. ఆ 4లో 2 ఇండియన్స్ 2 ఫారినర్స్ లేదా 3 ఇండియన్స్ 1 ఫారినర్ అలా అయితే పెట్టారనమాట. సో ఈసారి మాత్రం 5కి 5 ఫారెన్ ప్లేయర్స్ని కూడా రిటర్న్ చేసుకునేలాగా అయితే ఫ్రీడమ్ అయితే ఇచ్చారు. వచ్చేసరికి అయితే చాలా కొన్ని టీమ్స్కి అయితే అడ్వాంటేజ్గా మారబోతుంది, లైక్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ది బలం ఇప్పుడు రిటర్న్ చేసుకోవచ్చు. అండ్ అన్క్యాప్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 5 years అయిపోయిన వాళ్ళైతే అన్క్యాప్ ప్లేయర్స్లో అయితే తీసుకోవచ్చు అనమాట. లైక్ ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి అయితే 5 years అయిపోతుంది కాబట్టి తననైతే అన్క్యాప్ ప్లేయర్స్లో అయితే రిటర్న్ అయితే చేసుకోవచ్చు. లైక్ సునీల్ నారాయణ్ కూడా. సో ఈ 2 టీంలకు అయితే అడ్వాంటేజ్ అయితే మారుతుంది. అండ్ మనకు కూడా అదే కావాలి, ధోనిని అయితే ఈ సీజన్ చూడాలి అని చాలామంది అనుకుంటున్నారు. సో అందులో నేను కూడా. సో ధోనిని అయితే ఈ సీజన్ కూడా మనమైతే చూడబోతున్నాము. ఈ సీజన్ ఏంటి ఇన్ని అడ్వాంటేజ్లు ఇచ్చింది, మాత్రం దానికి ఇంకా మెగా ఆప్షన్ ఎందుకు అని మీకు అనిపించవచ్చు. బట్ ఈ రూల్ విన్నాక ఓకే మాకొద్దు 5 ప్లేయర్స్ మేము రిటర్న్ చేసుకోము అంటారు ప్రతి టీం కూడా. ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ప్లేయర్కి అయితే మీరు 18 crores ఇవ్వాల్సిందే. అండ్ సెకండ్ ప్లేయర్కి వచ్చేసరికి అయితే 14 crores. అండ్ థర్డ్ ప్లేయర్కి వచ్చేసరికి అయితే 11 crores ఇది. అండ్ ఇప్పుడు మళ్ళీ కింద 3 ప్లేయర్స్కి అదే కంటిన్యూ అవ్వబోతుంది. అంటే ఫోర్త్ ప్లేయర్కి వచ్చేసరికి అయితే మళ్ళీ 18 crores, ఫిఫ్త్ ప్లేయర్కి వచ్చేసరికి అయితే మళ్ళీ 14 crores, అండ్ సిక్స్త్ వచ్చేసరికి అయితే అన్క్యాప్ ప్లేయర్ కాబట్టి అయితే 4 crores అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంతెంత ప్రైజ్ అయితే పెట్టారో. సో దీనివల్ల అయితే ఏ టీం కూడా 6 మెంబర్స్ని అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే బ్రెయిన్లో అయితే ఉండదన్నమాట. ఐపీఎల్ 2025కి వచ్చేసరికి అయితే బడ్జెట్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట టు ద 120 crores. సో ఒకవేళ మీరు 6 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసేసుకుంటే మీ దగ్గర ఉన్న పర్స్ వాల్యూలో 79 crores అయితే ఖర్చు అయిపోతాయి అనమాట. సో చాలా తక్కువ అమౌంట్ అయితే మీరు ఆప్షన్ టేబుల్ అయితే కూర్చోవాలి. సో ఏ టీం కూడా రిస్క్ చేయదు. 120 crores పెంచినప్పటికీ ఇక్కడ 79 crores అయితే అయిపోతున్నాయి అనమాట. అండ్ ఈ అడ్వాంటేజ్ వచ్చేసరికి అయితే కేవలం ముంబై ఇండియన్స్కే కొంచెం అడ్వాంటేజ్గా మారబోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టార్డమ్ తోటి అయితే వాళ్ళు రిటెన్షన్స్ అయితే చూసుకోవచ్చు. లైక్ రోహిత్ శర్మకి, హార్దిక్ పాండ్యాకి 18 crores ఇవ్వచ్చు. లేదా బూమ్రాకి, సూర్యకుమార్ యాదవ్కి 14 crores ఇవ్వచ్చు. సో ఇలా అయితే వాళ్ళు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడాలి వాళ్ళకి ఎలా రిటెన్షన్స్ అయితే చేసుకుంటారు. అండ్ ఇది ఎస్ఆర్హెచ్కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫారెన్ ప్లేయర్స్ 5 కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లైక్ ప్యాట్ కమిన్స్కి, క్లాసన్కి 18 crores, ఇంకా హెడ్కి బూమ్రాకి 14 crores ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఎలా రిటర్న్ చేసుకుంటారో అయితే మనమైతే ఇన్ డీటెయిల్గా అయితే తర్వాత వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. నెక్స్ట్ కీ పాయింట్ వచ్చేసరికి అయితే మ్యాచ్ ఫీజ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఈ సీజన్కి. అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ వరకు ఎలా ఉండాలంటే వాళ్ళ ప్రైజ్ మనీని, అంటే వాళ్ళ ఆప్షన్లో బిడ్ చేసిన అమౌంట్ని అయితే వాళ్ళ నెంబర్ ఆఫ్ ద మ్యాచెస్కి అయితే కన్వర్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే త్రూ అవుట్ ద ఐపీఎల్ సీజన్ అదే వాళ్ళ శాలరీ ఫిక్స్ ఉండాలి. కానీ ఈ సీజన్ అలా కాదు. అంటే ఇప్పుడు బూమ్రా వచ్చేసరికి అయితే 18 crores అయితే ఫిక్స్ అయ్యారనుకోండి. బట్ వాళ్ళకైతే ప్రైజ్ మనీ ప్రతి మ్యాచ్కి కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల వాళ్ళ బడ్జెట్ వచ్చేసరికి అయితే బూమ్రా బడ్జెట్ వచ్చేసరికి అయితే 19 crores చేంజ్కి అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ ఫీజు అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా కలుపుకుంటే ఈసారి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి అయితే 146 crores అప్రాక్సిమేట్లీ. సో ఆప్షన్లో కేవలం 120 crores మాత్రమే ఖర్చు పెట్టాలి. రిమైనింగ్ క్రోస్ అనేవి మ్యాచ్ ఫీజులో అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్లేయర్స్కి. ఎందుకంటే మ్యాక్సిమం ప్లేయర్స్ వచ్చేసరికి అయితే 25 members మాత్రమే ఉంటారు కాబట్టి నేను నెత్తిది అయితే అప్రాక్సిమేట్గా అని చెప్తున్నాను.
ప్లేయర్స్కి అయితే కొంచెం అడ్వాంటేజ్గా అయితే మారబోతుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం సంపాదించుకునే స్కోప్ అయితే లభిస్తుంది. అండ్ లాస్ట్ ఇంకోటి వచ్చేసరికి అయితే ఫారెన్ ప్లేయర్స్కి అయితే ఒక క్లీన్ అండ్ స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేంటిదంటే ఇప్పుడు ఇది మెగా ఆక్షన్ కాబట్టి చాలామంది ఫారెన్ ప్లేయర్స్ అయితే వాళ్ళ పేర్స్ అయితే ఇవ్వరనమాట, ఎందుకంటే వాళ్ళ ప్రైస్ తక్కువకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో వాళ్ళు ఏం చేశారంటే ఇది 3 years వరకు అయితే మళ్ళీ మెగా ఆక్షన్ అయితే లేదు. సో దాని కావున ఇప్పుడైతే ఏ ప్లేయర్ అయినా ఫారెన్ ప్లేయర్ ఈ 2025 జరగబోతున్న ఆప్షన్లో పేరు ఇవ్వకపోతే నెక్స్ట్ 2 yearsకి కూడా వాళ్ళ పేరుని అయితే కన్సిడర్ చేయరంట. సో ఇప్పుడైతే కంపల్సరీ ప్రతి ఫారెన్ ప్లేయర్ అయితే ఇస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ పేరు ఇచ్చినప్పటికీ వాళ్ళు తక్కువ అమౌంట్కి బిడ్ అయ్యి ఆప్షన్ ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు నాకు ఆ ఏదో కారణాలు చెప్పి రాకపోతే వాళ్ళకైతే 2 years బ్యాన్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే నెక్స్ట్ 2 years అయితే ఐపీఎల్ ఆడలేరు. రిప్లేస్మెంట్కి కూడా వాళ్ళని అయితే తీసుకోవద్దని అయితే స్ట్రిక్ట్ వార్నింగ్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి ఫారెన్ ప్లేయర్స్ అయితే ఎలాంటి తమాషాలు అయితే చేయరు, ఎలాంటి రిస్క్లు కూడా తీసుకొని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఈ ఐపీఎల్ రిటెన్షన్స్ మీద అయితే కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.